హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే 2 లేటెస్ట్ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఒకటి వచ్చేసరికి ఫైర్ టెక్నీషియన్. సో ఫైర్ టెక్నీషియన్ గురించి జాబ్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో అతను 10th క్లాస్ అయిపోయి ఉండి ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమాలో ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి అతనికి. సో ఇలా సర్టిఫికేట్ ఉంటేనే ఈ జాబ్‌కి అయితే ఎలిజిబుల్ ఉంటుందన్నమాట ఫైర్ టెక్నీషియన్‌కి. సో ఇతని సాలరీ వచ్చేసరికి మినిమమ్ 20-30 వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి హెచ్‌కే ఫీల్డ్ ఆఫీసర్. ఇతను వచ్చి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి మినిమమ్ అయితే డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీ ఉంటేనే ఈ జాబ్‌కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. ఇతనికి వచ్చి సాలరీ వచ్చేసరికి మినిమమ్ 25-30 అబోనే ఉంటుంది. సో ఇది కూడా బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టే ఉంటుందనమాట. సో మనం డైరెక్ట్‌గా జాబ్‌లోకి వెళ్ళిపోదాం. సో ఈ జాబ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ జాబ్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీకి గానీ యూజ్ అవుతుంది. కంపల్సరీగా అయితే షేర్ చేయండి. సో అర్జెంట్ వేకెన్సీ ఫైర్ టెక్నీషియన్స్ 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఐటీఐ డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీలో అయితే డిప్లొమా ఉండాలి వీళ్ళకి. మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ అనమాట. స్టార్టింగ్ సాలరీ 17,000 నుంచి 24,000 అయితే ఉంటుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి నానక్రామ్‌గూడ, కొత్తపేట, హైటెక్ సిటీ. సో ఈ లొకేషన్స్ అయితే ఉన్నాయండి. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతున్నారో సో వాళ్ళనైతే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు. మన నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసరికి హౌస్ కీపింగ్ ఫీల్డ్ ఆఫీసర్ అండి. కంపెనీ వచ్చేసరికి ఎస్ఎల్ఎఫ్ కార్పొరేట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో హౌస్ కీపింగ్ ఫీల్డ్ ఆఫీసర్ వేకెన్సీ అయితే 2 ఉన్నాయి. టేక్ హోమ్ సాలరీ అయితే 30,000 అయితే ఉంటుంది. బెనిఫిట్స్ 3,00,000 హెల్త్ ఇన్సూరెన్స్, 3,00,000 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమమ్ 3 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ సోర్సింగ్ అయితే ఇతనికైతే నాలెడ్జే ఉండాలి. అంటే ఒక కంపెనీలో ఉన్న హౌస్ కీపింగ్ జాబ్స్ ఏమైనా ఉంటే వేకెన్సీ ఉండి ఇతను వెళ్లి సోర్స్ చేసుకొని కంపెనీకి హౌస్ కీపింగ్ జాబ్స్ కానీ, సూపర్వైజర్ జాబ్స్ కానీ, ప్యాంట్రీ బాయ్ జాబ్స్ కానీ ఇతను ఫిల్ చేయాలన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి నానక్రామ్‌గూడ, మాదాపూర్, బేగంపేట అయితే జాబ్ లొకేషన్ అయితే ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి మనకి ఫైర్ టెక్నీషియన్ అండి. కంపెనీ వచ్చేసరికి అపోలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళైతే 18,000 సాలరీ ఇస్తున్నారు. ఈఎస్ఐ ప్లస్ పీఎఫ్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళ జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకి కోకాపేట ఇన్ రెసిడెన్షియల్ సైట్స్‌లో అయితే వీళ్ళకైతే వేకెన్సీ ఉందన్నమాట. సో ఎవరైతే రెసిడెన్షియల్ సైడ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకోవడానికి వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో వీళ్ళకి రెసిడెన్స్ సైడ్‌లో మినిమమ్ 1 ఇయర్ అయితే 1 ఇయర్ 1½ ఇయర్, 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇవి ఈరోజు జాబ్స్ అప్డేట్ అండి. సో మీకు డైరెక్ట్‌గా హెచ్ఆర్ నెంబర్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మనకి ఆహ్, టెక్నికల్ సాఫ్ట్ సర్వీస్ జాబ్స్ కోసం మన ఛానల్‌కైతే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏ జాబ్ కోసం చూస్తున్నారనేది కమెంట్ చేయండి. సో నేను ఆ జాబ్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఏ గుడ్ డే.